ఈ కేసులో బెదిరించి భయపెట్టి తీసుకున్న స్టేట్మెంట్లు తప్ప ఎలాంటి ఆధారాలు లేవు. కాస్త ఆలస్యమైనా కూడా ఈ ఆరోపణలన్నీ అబద్ధపు ఆరోపణలు అని చెప్పి ప్రజలు తెలుసుకుంటారు. ఆ నిజం బయటికి వస్తుంది. న్యాయ వ్యవస్థల మీద మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఆ న్యాయస్థానంలో నిజమే గెలుస్తుంది అని మేము నమ్ముతున్నాం. ఖచ్చితంగా ఇంకో మాట నేను చాలా గట్టిగా చెప్పగలను, మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలి అంటే అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగన్ అన్న. జోహార్ వైఎస్ఆర్, జై జగన్. అక్కడ నేను ప్రవర్తన గురించి మాట్లాడుతున్నాను. ఒక మహిళా మంత్రిని ఇలా పట్టుకుని మీరు పక్కకి తోసేయడం ఎంతవరకు సమంజసం? ఇది ఒక్కటి చెప్పండి నాకు. ఇది ఒక్కటే నేను అడిగేది, ఇది ఒక్కటే. ఒక మాజీ మహిళా మంత్రిని ఆ సుబ్బారాయుడు గారు పట్టుకుని అలా తోసేయడం ఎంతవరకు కరెక్ట్? మాట్లాడుకోవచ్చు కదా, ప్రవర్తించే విధానం గురించి చెప్తున్నాను నేను. ఇక్కడ ఎక్కడన్నా చేయొచ్చు కదా. ఏంటన్నా ఎప్పుడు తిట్టారన్నా? అన్న ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతోంది ఏంటంటే, ఇప్పుడున్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని చదువుకునే పిల్లలపై దొంగ కేసులు పెట్టి అరెస్టులు చేయించడం జరుగుతుంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పాత ప్రాజెక్టులు మేము తీసుకొస్తే వాళ్ళ పేర్లు వేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడున్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని లేనిపోని అబద్ధాలు ప్రచురించడం జరుగుతుంది. ఇదన్నా ఇప్పుడు జరిగేది, అధికారాన్ని అడ్డం పెట్టుకుని. గత 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఎక్కడా సంక్షేమ అభివృద్ధి ఆపకుండా నిజమైన ఆదాయాన్ని రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుందన్న. మీరు నెంబర్స్ చూసుకుంటే మీకు ఆ విషయం అర్థమవుతుంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేస్తుంది ఇప్పటి ప్రభుత్వం. గత ప్రభుత్వం ఏ రోజు చేసిందన్న? ఇంకేమన్నా సార్ ఇప్పుడు విచారణకి సహకరిస్తున్నారు. వాళ్ళ 3 గంటల పాటు విచారించినా 4 గంటలు విచారించినా కోఆపరేట్ చేస్తున్నాము, అంతా బాగుంది. అయినా సరే వాళ్ళు ఎంత ఇటు తప్పు లేదు అని మేము చెప్తున్నా కూడా సిట్ ఏదైతే ఉందో ఆ సిట్ కూడా వాళ్ళదే కదా. వాళ్ళకి కావాల్సిన అధికారులను వేసుకున్నారు కదా దాంట్లో. సో వాళ్ళకి కావాల్సినట్టు చేసుకుంటున్నారు. మనం నిజం ఎంతసేపు మాట్లాడినా ఏం ఉపయోగం ఉంది? అందుకే ఇప్పుడు మేము అంటున్నాం, న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది అనేది అంత గట్టిగా చెప్తుంది. అందుకే మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పీపీపీ గారు, పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో ఎంత గోల పెట్టారు, ఎంత గగ్గోలు పెట్టారన్న. 32,000 మంది అమ్మాయిలు మిస్సింగ్, 32,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అని చెప్పి ఎంత గగ్గోలు పెట్టారు. ఎన్నికల్లో గెలిచి వచ్చిన తర్వాత దాని గురించి ఒక్క మాట మాట్లాడలేదు. అది పక్కన పెడితే ఆయన సొంత నియోజకవర్గంలో కూడా మహిళలపై ఎంత అన్యాయం జరుగుతున్నా ఆయన ఒకరోజు మాట్లాడలేదు. రాష్ట్రంలో ఏ మహిళకి ఇంత ఇబ్బంది కలిగినా, ఘోరంత ఇబ్బంది కలిగినా కొండంత అండగా ఉంటానని చెప్పిన ఆ పెద్ద మనిషి, ప్రశ్నించిన పెద్ద మనిషి ఈ రోజున గొంతు మెదపట్లేదు. అందుకే మోడీ గారు కూడా మొన్న వచ్చినప్పుడు చాక్లెట్ ఇచ్చారు, తిని కూర్చో బాబు అని. నిజంగా అంటే ఏ మహిళకి న్యాయం జరుగుతోంది? దళిత మహిళకి న్యాయం జరుగుతోంది, ఒక బీసీ మహిళకి న్యాయం జరుగుతోంది. అంతెందుకండి, మాజీ మంత్రిగా చేసినటువంటి మన విడుదల రజని గారిపైనే మొన్న అంత అసభ్యంగా సిఐ మాట్లాడితే, ప్రవర్తిస్తే దాని గురించి కూడా ఈ ప్రభుత్వం వాళ్ళు ఒక్కళ్ళు స్పందించలేదు. ఒక మాజీ మంత్రికే రక్షణ లేకపోతే ఈ రాష్ట్రంలో సామాన్య మహిళలకు ఏం రక్షణ ఉంటుందండి?